దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులో వస్తున్నాయి. హోమ్ స్టేలోని సూట్ కేసులో దొరికిన మంగళసూత్రమే సోనంకు పట్టించిందని మేఘాలయ డీజీపీ వెల్లడించారు. రాజా రఘువంశీ, సోనం దంపతులు ఉన్న హోటల్ రూంలో పోలీసులు సోదా చేస్తుండగా అక్కడ సూట్ కేసు దొరికింది. అందులో మంగళసూత్రం, ఒక ఉంగరం ఉన్నాయి. అయితే కొత్తగా పెళ్లైన మహిళ రూంలోనే తాళిని, సూట్కేసులో ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలను కలిగించింది. హిందూ సంప్రదాయంలో మంగళసూత్రాన్ని స్త్రీ వైవాహిక జీవితానికి పవిత్ర చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు దానిని దాదాపుగా తీయరు. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరగాన్ని అంగీకరించారని డీజీపీ వెల్లడించారు. హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చిన సోనం, రఘువంశీ మే 22న సోహ్రాలో ఓ హోంస్టేకు వెళ్లారు. అయితే అక్కడ గది అందుబాటులో లేకపోవడం వల్ల తమ సూట్కేస్ను అక్కడే ఉంచి నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్కు వెళ్లారు. ఆ రాత్రి నాంగ్రియాట్లోని మరో హోంస్టేలో బస చేసి మే 23న ఉదయాన్నే అక్కడినుంచి బయలుదేరారు. అనంతరం సోహ్రాకు తిరిగివచ్చి తమ స్కూటర్ను తీసుకుని వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు. అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో రాజా రఘువంశీని తానే హత్య చేసినట్లు సోనం ఒప్పుకున్నట్లు మేఘాలయ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా సమక్షంలో సోనంను ప్రశ్నించగా తన భర్త హత్యకు చేసిన కుట్రలో తన ప్రమేయం ఉన్నట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు తన చెల్లెలు సోనం ఆమె భర్తను చంపించిందని తాను 100% నమ్ముతున్నట్టు సోనం అన్న గోవింద్ బుధవారం స్పష్టం చేశారు. నేరం రుజువైతే ఆమెను ఉరితీయాలని ఆయన అన్నారు.